ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 20% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 30% ఆఫ్ వై, దెన్ ఎక్స్ ఈజ్ టు వై ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 20% అంటే ఎంత? 20 డివైడెడ్ బై 100 ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 30% బై 100 ఆఫ్ అంటే ఇంటూ వై అని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు క్యాన్సిలేషన్ జరిగితే క్యాన్సిలేషన్ చేయండి. 0 0 పోతుంది, 0 0 పోతుంది. 2 టేబుల్లో 1 టైము, 2 టేబుల్లో 5 టైమ్స్. 1x బై 5 ఈక్వల్ టు 3y బై 10 అనేది మిగులుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 10 ఇంటూ 1x ఎంత? 10x. దట్ ఈజ్ ఈక్వల్ టు 3y ఇంటూ 5 అంటే ఎంత? 5 ఇంటూ 3 ఎంత? 15y. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఎక్స్ బై వై రాసుకోండి. ఎక్స్ బై వై రాసుకున్నప్పుడు 15 వాల్యూ పైనే ఉంటుంది, 10 వాల్యూ అనేది కిందకు వస్తుంది. ఇప్పుడు ఎక్స్ ఈజ్ టు వై మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 15 ఈజ్ టు 10. ఇది 5 టేబుల్లో పోతాయి కదా, 2 టైమ్స్ 3 టైమ్స్, 3 ఈజ్ టు 2. ఇదే మీ ఆన్సర్.